ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా. ఈరోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ, 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ, $9 నోట్, అది చోరీ, లెక్కిస్తూ చోరీ. ఆ దొంగను పట్టుకున్న పోలీస్ అధికారి మరణించేలా చంద్రబాబు వ్యవస్థలను దిగజార్చాడు. ఆశ్చర్యం ఇది. డ్రైవ్ చేస్తా పోతారు, సరే వినండి మీరంతా. 72,000 విలువ చేసే $9 నోట్లను చోరీ చేస్తుండగా ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? నేను అడుగుతా ఉన్నా, ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా? దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. దీనికి ప్రాయశ్చిత్తంగా ఆ దొంగ కుటుంబ సభ్యులు 14 కోట్లు విలువైన వారి ఆస్తులను వారు దేవుడికి ఇవ్వడం తప్పవుతుందా? పోనీ దేశంలో అనేక చోట్ల అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు గతంలో జరిగాయి, కానీ ఎక్కడైనా ఇలా ఆస్తులు దేవుడికి ఇచ్చారా? నేను అడుగుతా ఉన్నా, అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ దొంగ దొరికినప్పుడు కేసు నమోదైంది, తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు, మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించారు. అన్ని కోర్టుల పరిధిలో ప్రాపర్ కోర్ట్ ప్రొసీజర్తో, అంటే జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. కేసు నమోదు చేసినారు, తిరుపతి కోర్టులో ఛార్జ్ షీట్ వేసినారు, మెగా లోక్ అదాలత్ కోర్టులో కేసును పరిష్కరించినారు. జరగాల్సిన జ్యుడిషియల్ ప్రాసెస్ అంతా జరిగింది. ఇందులో ఏదైనా సాంకేతిక పరమైన ఏదైనా అంశాలు ఏమైనా ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ రాజకీయం కోసం, రాజకీయాలు మనసులో పెట్టుకొని ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్నాడనో, అక్కడ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడనో, వాళ్ళ మీద బురద జల్లాలని తప్పుడు స్టేట్మెంట్ల కోసం, తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చే విధంగా ఇవ్వాలి అని అక్కడ పనిచేస్తా ఉన్న బీసీ పోలీస్ అధికారిని వేధించి, వెంటాడి, బెదిరించి, చివరకు ఆయన చనిపోయేలా చేసి, దాన్ని కూడా వక్రీకరిస్తూ ఆ మరణానికి ఎవరో కారణం అంటూ ఎల్లో మీడియా చేత ఫేక్ కథనాలు రాయించడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. ఇది ఎంత మటుకు సమంజసం అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడమని అడుగుతా ఉన్నాను. దొరికిన దొంగ జిఆర్ స్వామి మఠంలో క్లర్కుగా 30 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాడు. ఆ దొరికిన దొంగ 30 ఏళ్ళ నుంచి జిఆర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాడు. పరకామణి లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటూ ఉన్నాడు. ఏదో కొత్తగా ఇప్పుడు మా ప్రభుత్వంలో ఈయన వచ్చింది కాదు, అది 30 ఏళ్ళగా ఆయన జిఆర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాడు. 30 ఏళ్ళగా పరకామణి లెక్కింపులో ఎన్నో సంవత్సరాల నుంచి పాల్గొంటూ ఉన్నాడు. మరి చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో ఎందుకు పట్టుకోలేకపోయినారు అంటున్నాను. వెరీ సింపుల్ క్వశ్చన్. దొంగను మేము పట్టుకున్నాం, మీరు ఎందుకు పట్టుకోలేకపోయినారు? చంద్రబాబు నాయుడు అడుగుతాను సూటిగా. చంద్రబాబు నాయుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను. మేము వచ్చాక మేము ఎందుకు పట్టుకోగలిగినాం తెలుసా? ఎలా పట్టుకోగలిగినాం తెలుసా? మేము వచ్చాక తిరుమల హుండీ డబ్బును లెక్కించే పద్ధతిని, లెక్కించే ప్రక్రియను ఇంకా పారదర్శకంగా చేయగలిగాం. ఏకంగా దేవుడి సొమ్ముని దొంగల పాలు కాకూడదని 23 కోట్లు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టినాం. 23 కోట్లు ఖర్చు పెట్టి పరకామని కొత్త బిల్డింగ్ కట్టాం. అత్యాధునిక కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినాం. దాన్ని సీఎం హోదాలో నేను ప్రారంభించాను. ఫిబ్రవరి 5, 2023 నుంచి ఆ బిల్డింగ్ పూర్తి స్థాయి ఆపరేషన్స్ స్టార్ట్ అయినాయి. పాత భవనంలో అరకొర సీసీ కెమెరాలు ఉండేవి. రికార్డింగ్ క్వాలిటీ కూడా తక్కువే, బ్లైండ్ స్పాట్స్ ఎక్కువ. వాటినన్నింటినీ మారుస్తూ కొత్త భవనంలో మేము 360 degrees కవరేజ్తో 4K HD CCTV వ్యవస్థలు, హైబ్రిడ్ నైట్ విజన్ కెమెరాలు, ఎక్కువ రోజులు డేటా ఉండేలా మల్టీ టీమ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్, ఇవన్నీ తీసుకొచ్చినాం. ఇవన్నీ చేసిన తర్వాత April 4, 2023 ఫిబ్రవరి 5, 2023 నుంచి బిల్డింగ్లో పూర్తి స్థాయి ఆపరేషన్ స్టార్ట్ చేసినాం.
April 4th, 2023లో దొంగతనం చేస్తూ ఈ వ్యక్తి పట్టుబడ్డాడు. చెప్పండి, ఎవడు మంచోళ్ళు? ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించినందుకు మాపై నిందలా? సంవత్సరాలు దశాబ్దాలుగా ఉన్నాడు, ఇదే పని చేస్తూ ఉన్నాడు అని చెప్పి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎవడు పట్టుకోలా, జరిగించినారు, జరుగుతుంది. మా హయాంలో పట్టుకొని ఈ గతంలో ఏం జరిగిందో దేవునికి తెలుసు. 9 నోట్లు దొరికినాడు, 72,000 విలువ, అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తూ ఉన్నారు స్వామి మీరంతా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో అనేక మనం డబుల్ ఇంజిన్ సర్కారుల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. అందుకే అనుకుంది మనం సాధించుకోగలుగుతున్నాం, కావాల్సిన పనులు మనం చేయించుకోగలుగుతున్నాం, విశాఖ ఉక్కుని కాపాడుకోగలుగుతున్నాం. సో ఈ ఒప్పందం, ఈ పొత్తు ఏదైతే మనకుందో, ఈ టర్మే కాదు, వచ్చే టర్మ్ కాదు, రాబోయే 15 సంవత్సరాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నాకు అన్న సమానమైన పవన్ అన్న కూడా పదే చెప్పారు, చాలా క్లారిటీగా చెప్పారు, కలిసికట్టుగా పనిచేయాలి. చిన్న సమస్యలు ఉంటాయి, కుటుంబం అన్నప్పుడు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు మన చరిత్రలో ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. క్రమశిక్షణ పట్టుదల ఉన్న పార్టీ, అందరిని ఎట్లా గౌరవించాలో తెలిసిన పార్టీ. ఇది ఇక్కడున్నా మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం రపరప అంట. అందుకే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు. వాళ్ళు రపరప అంటే మొన్నే కుర్చీ మరత పెట్టాం. 29 ఎన్నికలు వచ్చే గల సినిమాలో ఎండ్ కార్డు ఉంటుంది కదా, అలా వాళ్ళ పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఏదో భయపడతాం, ఏదో వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. అరే భయ్, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయారు, ఇప్పుడు ఏం చేస్తారు రా భయ్? అప్పుడే మేము భయపడలేదు, ఇప్పుడు మేము చూసి మేము భయపడాలా? ఈరోజు ఆయన సైకో మాట్లాడాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. దాంట్లో ఒక మాట అన్నాడు, అది చాలా బాధ కలిగింది. పర్కా మనీలో ఒక వ్యక్తి డబ్బులు తీసేసుకున్నాడని అందరు తెలిసిన విషయమే. ఆ వ్యక్తి సుమారుగా 50 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు. 50 కోట్ల రూపాయలు. దేవుడి దగ్గర డబ్బులు తీసుకుంటే దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంట, చిన్న దొంగతనం అంట. ఆ సైకోకి చెప్తా, అయ్యా దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు స్వామి, మా అవసరం లేదు ఇక్కడ. ఇంకా అంటే ఎంత అన్యాయం చూడండి. దేవుడిని పట్టించుకోడు, ప్రజల్ని పట్టించుకోడు. వాళ్ళ పార్టీకి చెందిన ఒక వ్యక్తి చనిపోయాడని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఇంకొక ఇద్దరు చంపాడు. వాళ్ళ కార్యకర్త బండి కింద పడ్డాడు, కారు అతని మెడపై నుంచి వెళ్ళింది, ఆగాడా? పట్టించుకున్నాడా? మన ఊర్లో ఉంటారు వైకాపా వాళ్ళు కొంతమంది, వాళ్ళని అడగండి, ఎప్పుడన్నా కలిసారా మీరు అతన్ని? ఫోటో దిగారా? కనీసం పరిచయం ఉందా? అడగండి వాళ్ళు. ఎందుకంటే అక్కడ కార్యకర్తలంటే గౌరవం ఉండదు. అందుకే రప్రప బ్యాచ్కి చెప్తున్నా, భద్రం, బీ కేర్ఫుల్, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, జాగ్రత్తగా ఉండండి ఈ సభాముఖంగా వాళ్ళందరికీ నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇక్కడున్న కార్యకర్తలు నన్ను కలిశారు. నేను ఒకటే చెప్తున్నా, వ్యక్తులు శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ శాశ్వతం. ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ శాశ్వతం. మనందరి నాయకుడు ఒక్కరే, అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు. నేను ఇక్కడ ఉండే మీ అందరూ ఒకటే చెప్తున్నా, నేను దేవుడు కాదు, నేను మనిషిని. నేను 10 నిర్ణయాలు తీసుకుంటా, దాంట్లో 3 తప్పు అవుతాయి, కనీసం 3 తప్పు అవుతాయి. తప్పు అవుతుందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ పైన ఉంది, సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. నేను ఏనాడు నేను అనుకుందే రైట్, నేను అనుకున్నాను కనుక చెయ్యాలని నేను అనుకో. యువకుడిని, ఉత్సాహవంతుడు, కొంచెం స్పీడ్ ఎక్కువలే, అలానే నేను చెక్ చేసుకుంటా. సో ఎవరు ఆవేదన పడాల్సిన అవసరంలా. ఒకటి కాదు,
2 కాదు 10 కాదు 100 సార్లు చెప్పాలి. మనకున్న సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. అంతేగాని అలక ఇంటికి వెళ్ళి పడుకుంటా ఎన్నంటే నా దగ్గర కుదరదు. బయటికి లాక్కుంటా తీసుకొస్తాం మళ్ళీ.